విజయ్ దేవరకొండ గారు కంబ్యాక్ ఇచ్చారని వచ్చా. ఇంకో కింగ్డమ్ సినిమా 295 రూపాయలు పెట్టి సినిమా చూసిన. ఇక్కడికి వచ్చిన ప్రసాద్ ఎంఎక్స్కి వచ్చిన 200 రానికే ఖర్చు పెట్టిన. అన్నీ చూసిన. సినిమా చూసిన తర్వాత 500 ఖర్చు పెట్టిన దీనికి, ప్లస్ పాప్కార్న్, కూల్ డ్రింక్, న్యాచురల్స్ 3 తీసుకున్నా. మొత్తం తీసుకున్న తర్వాత నాకు 1000 రూపాయలు బిల్ అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా అన్నట్టు కాకుండా 1000 రూపాయలు బిల్ అయింది. రెండు న్యాచురల్స్ ఎక్స్ట్రా ఇచ్చారు వాళ్ళంతే. 1000 రూపాయలు బిల్ అయిన తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్, ఆ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అన్నాదమ్ముల ఎమోషన్స్ అన్నీ చూసిన తర్వాత 2000 ఫస్ట్ హాఫ్లోనే వసూలైపోయినాయి. 2000 వసూలైపోయినాయి. ఇంటికి దెంగేద్దాం అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్లో ఏముంటుందో అని చెప్పి సెకండ్ హాఫ్ చూసిన. ఆ సత్యదేవ్ గారు చనిపోయినప్పుడు కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చేసేసినాయి. ఆ సినిమా చూసిన బాబా ఏమవుతుందో క్లైమాక్స్ చూస్తే పార్ట్ 2 పెట్టి తెంగిండు. నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది. పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అని చెప్తున్నా. రేపు రిలీజ్ చేస్తే రేపే 2000 టికెట్ పెట్టినా చూస్తున్నాయి. కానీ షూటింగే చేయలేదు కాబట్టి రిలీజ్ చేయరు. ఇంత సినిమా బాగుంది, అంత బాగుంది. బట్ నాకు చిన్న బాధ అనిపించింది భయ్యా, హీరోయిన్ క్యారెక్టర్ ఏం లేదు. డైరెక్టర్ గారు నెక్స్ట్ పార్ట్ 2లో రష్మిక మందానే తీసుకురండి సార్. మా విజయ్ దేవరకొండ అన్న మంచి యాక్టింగ్ చేస్తాడు, మంచి రొమాన్స్, మంచి అది ఉంటే కొంచెం కుర్రాళ్ళకు కిక్కెత్తే విధంగా ఉండాలి. నిజంగా చెప్తున్నా, కొంచెం రష్మిక మందన కానీ పార్ట్ 2లో తీసుకొస్తారని ఆశిస్తున్నా. మీ మీడియా ముఖంగా చెప్తున్నా, మీరు ఏ విధంగా అయినా ఈ వీడియోని డైరెక్టర్ గారి వరకు చేరే విధంగా షేర్ చేయండి. షేర్ చేసి రష్మిక మందన, ఐ వాంట్ రష్మిక మందన ఇన్ పార్ట్ 2.